హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ కిచెన్. ఈరోజైతే నేను ఫిష్ గ్రేవీ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, చాలా రుచిగా వచ్చింది. ఎంత అందంగా కనిపిస్తుందో కదా, చూస్తూనే టెంప్టింగ్ ఉంది కదా. మీకు ఇప్పుడైతే చేసి చూపిస్తాను. నేను చెప్పినట్టుగా మీరు చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి తింటే మళ్ళీ విడిచిపెట్టరు, అంత బాగుంటుంది. అలాగే పిల్లలకి మంచిది కూడా. చికెన్ కంటే ఫిష్లో మంచి విటమిన్స్ ఉంటాయి. పిల్లలకి మేధాశక్తి బాగా పనిచేస్తుంది. ఫిష్లో B12 విటమిన్ ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే పిల్లలకి B12 విటమిన్ చాలా ఇంపార్టెంట్. అందువల్ల ఫిష్ని పిల్లలకి పెట్టాలి. చూడండి, ఫిష్ ఫ్రై ఇలా చేసుకున్నాను. ఫిష్ సూప్ అయితే, గ్రేవీ అయితే ఇలా చేశాను. ముందుగా ఫిష్ గ్రేవీ కోసం చింతపండును అయితే తీసుకున్నాను. చూడండి, మన పిడికిడంత చింతపండు అయితే సరిపోతుంది. కొంచెం చేపలు కదా, ఆ మాత్రం ఉండాలి ఫ్రెండ్స్. అప్పుడే దాంట్లో ఉన్న రుచి అంతా బయటకు వస్తుంది. తర్వాత చేపలకున్న నీసు స్మెల్ అంతా పోతుంది. అదైతే గంట ముందు నానేసుకొని ఉంచుకున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే దాని రసం బాగుండాలంటే ఒక అరగంట ముందు నానేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ అవసరం. చూడండి, ఇప్పుడు మనం ఒక ప్యాన్లో ఆయిల్ అయితే వేసాము. ఇప్పుడు చేపల్లో అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు కలిపి మిక్సీ కొట్టిన పేస్ట్ని అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా అల్లం వెల్లుల్లితో ధనియాలు జీలకర్ర వేస్తే ముక్కకి చాలా బాగా పట్టి ఉంటుంది. అందుకే అలా చేశాను. చూడండి, అలాగే పసుపు, ఉప్పు, కారం, అలాగే ధనియా పౌడర్, జీరా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా పౌడర్ ఈ మూడు వేసి చక్కగా ముక్కకు పట్టేటట్టుగా మొత్తం అన్నిటికీ కింద మీద కలుపుకొని ఒక 10 నిమిషాలు అయితే ఉంచేయాలి ఫ్రెండ్స్. అప్పుడే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ ఉప్పు కారం అంతా ముక్కకు పడుతుంది. ఈ విధంగా 4 పక్కలకి ముక్క కంటేటట్టుగా పేస్ట్ ఉంచుకోవాలి. ఈలోపు మనం బాండీలో వేసుకున్న ఆయిల్ అయితే హీట్ అయ్యింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ముక్కలు 10 నిమిషాల తర్వాత బాండీలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ముక్క చక్కగా వేగాలి అంటే ఒక 5 నిమిషాల పైన పడుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే మనం ముక్క వెనక వైపు తిప్పేసరికి చూడండి, డార్క్ గోల్డెన్ కలర్ వేగింది కదా. ఇలా వచ్చింది అంటే మనకి ముక్క ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినట్టుగా అర్థం. ఇలా అన్ని ముక్కల్ని వెనక వైపుకు తిప్పుకుందాం. వెనక వైపు కూడా చక్కగా ఫ్రై అవ్వాలి కదా.
చూడండి ఎంత చక్కగా వేగాయో. కొంచెం డార్క్ గోల్డెన్ కలర్ వచ్చేసరికి ముక్క అంతా బాగా వేగిందని అర్థం. ఫిష్ ఫ్రై ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు వీటిని వేరే కప్లో తీసుకొని మనం సర్వ్ చేసుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడైతే ఇదే బాండీలో మనం చేపల పులుసుని అయితే చేసుకుందాం. చేపల పులుసుకి కావాల్సిన సామాన్లుకి చింతపండు అయితే మనం ఇందాక నానవేసుకున్నాం కదా. ఈలోపు మరి కొంచెం ముక్కలు ఉన్నాయి ఫ్రెండ్స్, అవి కూడా డీప్ ఫ్రై చేసుకుందాం. చాలామంది పిల్లలు చేపల పులుసులో ఉన్న చేపలు తినరు ఫ్రెండ్స్, ఇలా వేపి ముళ్ళు తీసి పెడితేనే తింటారు. అందుకే మీకు చేపల ఫ్రై కూడా చేసి చూపిస్తున్నాను. ఇప్పుడైతే మనం చేపల పులుసు కావాల్సిన ఐటమ్స్ అయితే రెడీ చేసుకుంటున్నాము. తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు, 2 టమాటాలు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్, 2 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. కొంచెం గ్రేవీగా రావాలి కదా. ఒక 3 పచ్చిమిర్చి కాయలు అయితే తీసుకున్నాను. అలాగే జీలకర్ర, కొత్తిమీర, ఒక కట్ట కొత్తిమీర వరకు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ 3 అయితే ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఈలోపు ఈ ముక్కలు అయితే వేగుతాయి. తర్వాత మనం చేపల పులుసుకి పోపు అయితే రెడీ చేసుకుందాం. చూడండి ఇవి కూడా డీప్గా ఫ్రై అయిపోయాయి. చేపల ఆయిల్ వేరే దేనికి పనికిరాదు ఫ్రెండ్స్, అందుకోసం కొంచెం తక్కువ ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇంకా ఎక్కువ ఉంటే బయటపడేయండి, ఎందుకంటే ఒకసారి ఆ వాడిన ఆయిల్ ఇంకోసారి వాడకూడదు ఫ్రెండ్స్, వెరీ డేంజరస్. అందుకే నేను ఎప్పుడు కూడా ఆయిల్ కొంచెం తక్కువ వేయడానికే ప్రిఫర్ చేస్తాను. చూడండి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు గుండగా తరిగాను ఫ్రెండ్స్, చాలా అంటే చాలా గుండగా తరిగాను. అలాగే కొత్తిమీర కూడా గుండగా తరిగాను. ఈ 2 కొంచెం వేగాలి. ఈలోపు ఆవాలు, జీలకర్ర కూడా ఇందులో వేస్తాను. చూడండి ఆవాలు, జీలకర్ర అవి కూడా కొంచెం సేపు వేగాలి, పచ్చితనం పోవాలి అంటే. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర, ధనియాలు కలిపి మిక్సీ కొట్టాను ఫ్రెండ్స్, ఆ ముద్దనైతే ఇందులో వేస్తున్నాను. మనకి చేపల పులుసు రుచిగా ఉండాలంటే ఒక ఫుల్ 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి, జీలకర్ర, ధనియాల ముద్ద అయితే కంపల్సరీ వేయాలి. అది ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి, దాంట్లో ఉన్న పచ్చితనం పోయి టేస్ట్ అంతా బయటకు వస్తుంది. ఈలోపు మనమేమో పులుసుకు కావాల్సిన ముక్కలు అయితే తీసుకున్నాం. కడిగి శుభ్రపరిచిన చేపల ముక్కల్ని ఉప్పు, పసుపు, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్ అన్నీ వేసి చక్కగా స్మాష్ చేసుకొని ఒక 10 నిమిషాలు మ్యాగ్నేట్ చేయాలి ఫ్రెండ్స్. అలా మ్యాగ్నేట్ చేస్తే ఈ ఉప్పు కారం అంతా దానికి పడుతుంది. వెంటనే వేయకుండా మ్యాగ్నేట్ చేసి పక్కన ఉంచుకోవాలి. చూడండి సిమ్లో పెట్టి ఈ అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయలు, కొత్తిమీర అవన్నీ చక్కగా వేగేంత వరకు ఉంచుకుందాం. ఈలోపు మనం ఇందాక గ్రైండర్ చేసుకున్నాం కదా, కొత్తిమీర, టమాటా, 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, ఒక కొత్తిమీర కట్ట, కొంచెం జీలకర్ర కలిపి మిక్సీ కొట్టుకున్నాం. చూడండి అందువల్ల గ్రీనిష్గా వచ్చింది కొంచెం. అవి కూడా పచ్చివి కదా, అవి వేగాలి. వేగేలోపు ఈ ఉప్పు, కారం, పసుపు ఈ చేప ముక్కలకైతే పట్టింది. దీన్ని కూడా అందులో వేసుకొని కొంచెం సేపు సిమ్లో ఉంచి కింద మీద కలుపుకోవాలి ఫ్రెండ్స్. సిమ్లో పెట్టుకోవాలంటే మూత పెట్టాను, అందుకని. ఒక 10 నిమిషాలు ఉంచేసరికి మొత్తం అంతా బాగా
బుడగలు బుడగలుగా వచ్చింది. అంటే మొత్తం అంతా బాగా పట్టిందని అర్థం. ఇందులో ఇప్పుడు మనం చింతపండు రసం అయితే వేసుకుంటున్నాను. చింతపండు రసం మనం చాలాసేపు నానబెట్టి ఆ పీచు తీసి పక్కన పెట్టాము. ఆ రసం అయితే ఇప్పుడు ఇందులో వేస్తున్నాను చేపల పులుసులో. అప్పుడే చేపలకి రుచి వస్తుంది. ముక్కకి ఆ పులుపుతనం పట్టి గట్టి పడుతుంది. అందుకే చేపలను అంటారు వండిన వెంటనే కంటే ఒక 2 గంటలు ఉంచిన తర్వాత తింటే దానికి ఆ టేస్ట్ భలే ఉంటుంది. వెంటనే చాలామంది తినరు. చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులో ఈ చేపల పులుసులో ఉప్పు, కారం, పసుపు, కొంచెం ధనియా పౌడర్ వేసుకొని కొంచెం టేస్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్. ఉప్పు, కారం, పసుపు సరిపోయిందా లేదా అని చూసి సిమ్లో కొంచెం పెట్టి ఉడకనివ్వండి. చూడండి ఎలా బబుల్స్ వచ్చాయి అంటే ఉడికిపోయింది అని అర్థం. ఇప్పుడు పచ్చి కొత్తిమీర దానిపై వేస్తే దాని టేస్టే వేరు. ఎప్పుడైతే గ్యాస్ బంద్ చేసుకొని ఒక 1 అవర్ ఆగిన తర్వాత తినండి. అప్పుడైతే చాలా రుచిగా ఉంటుంది. చూడండి ముక్క ఎంత నీట్గా కనిపిస్తుందో. అలాగే ఫిష్ గ్రేవీ కూడా చాలా బాగుంది కదా, చిక్కగా ఉంది ఫిష్ గ్రేవీ కూడా. అందుకే ఉల్లిపాయలు, టమోటాలు గ్రైండర్ చేయించి వేసాను, డైరెక్ట్గా వేయలేదు. ఇలా అయితే ఫిష్ గ్రేవీ బాగుంటుంది. చూడండి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది.